వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఈ మధ్య రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాషను మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష చూస్తున్నాం. అంతకుముందు ముఖ్యమంత్రి తెలంగాణ శాఖ ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన భాషను చూసినాం. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన మాట్లాడుతున్న భాషను చూస్తున్నాం. అన్ని పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాషను చూస్తున్నాం. ఆ భాషను నేను చెప్పలేను, ఆ పదాలను వాటిని రాయలేము, కనీసం ఎవరితో డిస్కస్ కూడా చేయలేము. ఫైనల్గా ఏమైందంటే తెలంగాణ భాష అంటే ఇట్లే ఉంటుంది, ఇదే తెలంగాణ భాష, బూతులు తిట్టుకోవడమే తెలంగాణ భాష అనే స్టేజ్కి వచ్చింది. మనం దీని మీద మాట్లాడదాం. మనతో టీచర్, కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మొదటి చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ భాషను తెలంగాణ భాష అనాలనా? ఈ తిట్ల భాషనే తెలంగాణ భాషనా? ఏం చెప్తారు మీరు? తిట్ల భాష తెలంగాణ భాష అనేది తప్పది. తెలంగాణ భాషలో తిట్లు కూడా ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ తెలంగాణ భాషలో ప్రేమలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, చాలా వివేచనతో కూడిన అంశాలు ఉంటాయి, మామూలు అంశాలు ఉంటాయి. మొత్తంగా తిట్ల భాషనే తెలంగాణ భాషను తీసుకురావడం అనేది వాళ్ళ దిగజారుడుతనం తప్ప అది భాషకు సంబంధించినటువంటి విషయం కాదు. ప్రతి భాషలో తిట్లు ఉంటాయి, తెలంగాణలో కూడా తిట్లు ఉండవచ్చు. కానీ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఈ భాషలో తప్ప మాట్లాడలేని స్థితికి వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్లకు విషయంతో మాట్లాడి ఒప్పించే శక్తి లోపించిందని అర్థం. ఓటర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓటర్లను మెప్పించడానికి చేసిన మంచి పనుల గురించి చెప్పాలి, చేయదలుచుకున్న మంచి పనుల గురించి చెప్పాలి. ఇవి చెప్పి ఒప్పించలేనప్పుడు ఇట్లాంటి భాష వస్తుంది. ఇవి చెప్పి ఒప్పించలేనటువంటి స్థితులలో ఇవాళ రాజకీయ నాయకులు అందరూ ఉన్నారని అర్థమవుతుంది. మొదదాకా ఏమనుకునేవాళ్ళు అంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం అనుకునేవాళ్ళు. డబ్బులు ఇద్దరు ఇస్తున్నారు కనుక, లేదా ముగ్గురుంటే ముగ్గురు ఇస్తున్నారు కనుక ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళు గొప్ప నాయకుడు అయిపోయే ఒక వాతావరణం సృష్టించబడింది. కనుక తిట్లల్లో పోటీ పెట్టుకున్నారు వీళ్ళు, మంచి పనుల్లో పోటీ పెట్టుకోలేదు, తిట్లల్లో పోటీ పెట్టుకున్నారు. ఇది తెలంగాణ భాష అని స్థిరీకరించడం అనేది అది తప్పు, అంతకంటే దౌర్భాగ్యం లేదు. తెలంగాణ భాష కాదు. ప్రతి భాషలో తిట్లు ఉంటాయి. తిట్టడమే రాజకీయం కాదు. తిట్టడంలో పోటీ పడినంత మాత్రాన అది ప్రజలకు మేలు చేసే అంశం కాదు. కనుక ప్రజలకు మేలు చేసి, మంచి చేసి, మెప్పించి, ప్రజలను ఒప్పించి ఓటు తెచ్చుకోవాలి. కానీ తిట్టి ఓటు తెచ్చుకోవాలనే ఆలోచనే అది సరైంది కాదు. వీళ్ళు తిట్లు అనాలనా, బూతులు అనాలా సార్? బూతులు, తిట్లు అన్నీ ఇంచుమించు కొంచెం జారిపోయిన పదాలే. బూతులు కూడా అనొచ్చు. ఎందుకనంటే క్రమక్రమంగా పోయి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు ముడ్డి మీద డ్రాయర్ లేకుండా చేస్తా అని మాట్లాడడం అనేది, ఇది తెలంగాణ ఎందుకైతే డ్రాయర్ ఇంగ్లీష్ పదం. డ్రాయర్ అనేది ఇంగ్లీష్ పదం. ముడ్డి మీద డ్రాయర్ కూడా ఊడబిక్తామని అంటే అది అది తెలంగాణ తెలుగు కాదు, తెలంగాణ కాదు, డ్రాయర్ వచ్చింది అంటే భూతే. ఇది ఒక రకంగా అట్లా చేసి అసెంబ్లీలు వస్తారా ఏంటి అది? అట్లనే ఆ ముఖ్యమంత్రి కూడా, పూర్వ ముఖ్యమంత్రి కూడా కుక్కల కొడుక. ఇది ఏంటి? అందరు మనుషులే కదా, అందరి జన్మ మనుషుల నుంచి వచ్చిందే కదా, మనుషులైతేనే కదా మాట్లాడుకుంటారు. ఆ భాష ఎందుకు వస్తుంది అంటే ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదా వాదించడానికి సరైనటువంటి ఒక శక్తి లేక మీరు ఈ దూరంలోకి వెళ్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇక రాజకీయాలు భ్రష్టు పట్టినాయి, దిగజారిపోయినాయి అని అనడానికి ఇది మంచి ఉదాహరణ అవుతుంది. అంతే తప్ప ఇది భాషకు సంబంధించింది కాదు. భాషలో చాలా సంస్కారవంతమైనటువంటి తెలంగాణ భాష ఉంది, చాలా చక్కనైనటువంటి పదాలు ఉన్నాయి. ఇవాళ సినిమాలు ఒక రకంగా అన్యాయం చేసినాయని మొన్న ఉద్యమ కాలంలో చెప్పినాం. సినిమాలు జోకర్లకు, విలన్లకు ఈ భాష పెట్టి అవమానిస్తున్నారని మొన్నదాకా ఉద్యమం చేసినాం. తదనంతర కాలంలో ఆ సినిమాలు వచ్చి రాని భాష హీరోలకు పెట్టినా కూడా సగం కోస్తా సగం తెలంగాణ ఇవన్నీ పెట్టి కలగాపులగం చేసినటువంటి స్థితిని కూడా చూసినాం. ఇవాళ సినిమాల విషయమే అంత ఘోరంగా ఉంటే దానికంటే అతి నీచమైనటువంటి స్థితిలోకి ఇవాళ రాజకీయాలు వెళ్ళిపోయినాయి. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇవాళ అవి చూస్తున్నటువంటి, అవి వింటున్నటువంటి
పాఠకుల యొక్క దర్శకుల యొక్క చర్మం కూడా కొంచెం మందబడిందేమో అని అనుమానం. ఎందుకంటే వీళ్ళు దీంట్లో పోటీ పడుతున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు వ్యూవర్స్ని చూస్తే యూట్యూబ్లో కానీ ఇంకో దాంట్లో కానీ వీడియో వ్యూవర్స్ని చూస్తే ఆ వ్యూవర్స్ కూడా అవే భాష వాడుతున్నారు. అంటే ఇక చక్కటి మంచి భాష వాడుకొని మానవ సంబంధాలు ఉన్నతీకరించేటటువంటి భాష మాట్లాడుకునే అవకాశం క్రమక్రమంగా పోతున్నది. ఇంకా ఈ భాష తప్ప ఇంకో భాష రానటువంటి స్థితిలోకి ఈ తరం వెళ్ళిపోతుంది. కానీ అట్లా కాదు, తెలంగాణలో చాలా మంచి అనుభవజ్ఞులైనటువంటి అనుభవం, ఒక వందల సంవత్సరాలు చూసినటువంటి తరాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, వాటిని వ్యక్తీకరించుకునే భాష ఉన్నది. ఇక్కడ ప్రేమలున్నాయి, ఇక్కడ మంచి చెడ్డ నిర్ణయించుకునే గుణదోష విచారణ చేయగలిగినటువంటి గొప్పతనం కూడా ఉన్నది. అవన్నిటిని విడిచిపెట్టేసి ఇది పట్టుకొని కూర్చుంటే ఏమంటాం దాన్ని? కానీ ఇవి బూతులు కావు, తెలంగాణ భాష అని సమర్థించుకుంటున్నారు. సమర్థించుకోవడం అనేటువంటిది వాళ్ళ లేఖితనం తప్ప ఇంకోటి కాదు. అది సమర్థించుకోవడం అనేది వాళ్ళ లేఖితనం. ఎందుకంటే ఇది తెలంగాణ కాదు. ఇప్పుడు డ్రాయర్ నేను ఇందాక చెప్పిన ఎక్కడిది అది ఇంగ్లీష్ పదం తీసుకొచ్చినావు ఎందుకు? అట్లనే నువ్వు తిట్టదలుచుకున్నప్పుడు తీవ్రత కోసం ఉర్దూ నుంచి పదాలు తెచ్చుకొని తిడుతుంటారు. ఇవన్నీ పరాయి భాష నుంచి ఇంకో భాష నుంచి తెచ్చుకొని తిట్టడం అనేటువంటిది ఆ భాష తీవ్రతను చెప్పడానికి వాడతారు. కానీ ఆ భాషలో ఈ తీవ్రమైనటువంటి కోపాన్నో లేకపోతే అసహనాన్నో చెప్పడానికి ఉపయోగించవచ్చు. కానీ నిజానికి రాజకీయాల్లో ఇంత అసహనం పెరగడం అనేటువంటిది అది ఆరోగ్యకరం కాదు, అది మంచి రాజకీయాలు కాదు. దాన్ని తెలంగాణ భాష అని చెప్పి తప్పించుకోవడం అనేటువంటిది అది తప్పించుకోవడమే తప్ప అది తెలంగాణ భాషకు ఒక రకంగా అవమానం. వీళ్ళిద్దరూ, ఈయన కానీ ఆయన కానీ లేదా ఇంకా ఇతర మంత్రులు కూడా అంతకంటే గొప్పగా ఉన్నారని నేను అనుకోను. ఇంకొక పార్టీ నాయకురాలు ఇంకొక దగ్గర నుంచి పోటీ చేస్తుంది. ఆమె మహబూబ్నగర్ నుంచి పోటీ చేసే ఒక నాయకురాలు ఏం పీకినావు అని అన్నది. అవును, అది అసలు ఏం పీకినావు అనేది తెలంగాణ భాషలో వెరీ సింపుల్. పీకినావు అనే మాట ఏంటిది? పీకుడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? పీకుడు అనేది నిజానికి ఏ అర్థంలో వాడినరు? నువ్వే అర్థంలో వాడినావు, వాళ్ళే అర్థంలో వాడినరు. రకరకాల పీకుడు ఉన్నది. ఏ అర్థంలో వాడినావు? కనీసం ఒక స్థాయి, అంటే నేను మహిళనని తప్పపడతలేను, ఈ ముగ్గురు వాడిండ్రు పీకుడు అనే మాట. ఉన్న ముఖ్యమంత్రి వాడిండు, గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు పదవీచ్యుతుడైనటువంటి ముఖ్యమంత్రి వాడిండు. పోటీ చేసి మేమేదో ఇంకా మంచి ఉన్నత విలువలు సంస్కృతికి సంబంధించినటువంటి మనుషులు, మేము ఒక ఆధ్యాత్మిక చింతన లేదా ఒక మంచి భారతీయ సంస్కృతికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు కూడా పీకుడే మాట్లాడుతున్నారు. ఇటు మొన్నటిదాకా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఇప్పుడు పోటీ చేసినటువంటి ఈమె కావచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా ఈ పీకుడు అనే మాట, ఈ బట్టలిప్పించి కొడతామనే మాటలు, ఇవి బట్టలిప్పించి కొడతామనే తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా అంటున్నారు. ఇవాళ కోస్తా రాజకీయాల్లో కూడా ఇదే భాష వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అట్లాంటివి ఏం ఆడుతున్నారు, లేదా ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రి పక్కకున్న సినీ నటి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు అదే భాష మాట్లాడుతున్నారు. వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే భాష మాట్లాడుతున్నారు. అంటే ఈ బట్టలిప్పించి కొట్టుడు అనేటువంటిది పెద్ద బూత్. అది బట్టలిప్పించి ఎందుకు కొడతారు? ఏంటిది? నేరం చేస్తే నీకు ఇది రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి సంబంధించి కొన్ని శిక్షా కోడ్ ఉంది, శిక్షా స్మృతి ఉంది. శిక్షా స్మృతి ప్రకారంగా నువ్వు ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేయ, అంతేగాని ఈ కొట్టుడేంది? నువ్వు ఎట్లా కొడతావు? ఒక ముఖ్యమంత్రి మాత్రం కొట్టగలుగుతాడా, లేదా డ్రైవర్ ఇప్పించగలుగుతాడా? కానీ తెలంగాణ బూతులు అని గూగుల్లో కొడితే చాలా బూతులు వస్తాయి. దానిలో తీక్షణమైన బూతులు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు వాడద్దు? తెలంగాణ బూతులు ఉన్నాయే కదా, మీరు సృష్టించినవి కాదంటారు వాళ్ళు. ఉన్న బూతులు వాడుతున్నారు. అంటే బూతులు అన్ని భాషల్లో ఉంటాయి, తెలంగాణలోనే కాదు. నేను చెప్పొచ్చేది అదే. ఇప్పుడు ఉర్దూలో బూతులు లేవా? ఇంగ్లీష్లో బాస్టర్డ్ అంటాడు, ఏంటిది బూత్ కాదా? ఉర్దూలో మాకెళ్ళవుడా అంటాడు, అది ఏంటిది? లేదా తెలంగాణకు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ముస్లిం పరిపాలనలో ఉన్నది, లేదా ఉర్దూ భాష యొక్క ఆధిపత్యం ఉన్నది కాబట్టి ఇక్కడ బంచోత్ అంటాడు. ఏంటి బంచోత్? ఏంటిది? బూత్ కాదా? అది మామూలు మాటేనా? దాని అర్థం తెలిసినోడు ఎవడన్నా ఆ మాట పడతాడా? ఏంటిది? ఇట్లాంటి మాటలన్నీ తెచ్చి తెలంగాణకు ఆపాదిస్తే తెలంగాణ మనుషులను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ విలువల్ని, తెలంగాణ జీవన సారాన్ని అవమానించడం అది.
తెలంగాణలో భాష లేదంటూ ఉంటుంది, అనేక అంశాలు ఉంటాయి, ఇది ఒక్కటే ఉండదు. అనేక అంశాలలో అదొక అంశం ఉండొచ్చు. దీన్ని తీసుకొచ్చి తెలంగాణ బూతులు అని అంటే తెలంగాణ బూతులు అనేటువంటి ప్రత్యేకమైన సబ్జెక్టా ప్రత్యేకంగా ఉంటుంది. నువ్వు బూతులు మాట్లాడుతున్నావంటే నువ్వు రాజకీయంగా అసమర్థుడివి అని అర్థం. ఎవరైనా సరే, అది అధికారంలో ఉన్న నాయకుడు కావచ్చు, లేదా అధికారం కోల్పోయిన నాయకులు కావచ్చు, లేదా అధికారం కోరుకుంటున్న నాయకులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే బూతుల స్థాయికి వచ్చినారు అని అంటే, బూతులు మాట్లాడి సమర్థించుకునే స్థాయికి వచ్చినారు అని అంటే అది వాళ్ళ యొక్క దిగజారుడుతనం అవుతుంది. అట్లనే వాళ్ళకి ఇంకా విషయం మీద కానీ రాజకీయం మీద కానీ విశ్వాసం లేకుండా ఈ రాజ్యాంగం మీద, రాజకీయం మీద, సంస్కృతి మీద, సంస్కారం మీద, విలువల మీద నమ్మకం పోయిందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మంది రాజకీయ నాయకులు సార్, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి రండా అనే పదాన్ని వాడుతున్నారు. అది భూత, అది ఏ భాష అసలు? రండా అనే పదం కూడా తెలుగులో ఉంది, అది ఈ హిందీ నుంచి తెలుగులోకి వచ్చింది. రండి అది అంటే భర్త కోల్పోయిన స్త్రీ, విధవ, ఆమెను అంటారు మామూలుగా. అది స్త్రీలను కించపరచటం, స్త్రీలను అవమానించటం. అది హిందీ నుంచి తెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో కూడా మళ్ళీ అది ఆ తిట్టు, అది రండా అనే పదం, తిట్టు అనేది చేతగాడు ఆడవా అని మొగుడు చనిపోయిన ఆమెను ముండా అని అట్లాంటి మాటతోని వాడేటటువంటి పదం. అది అసమర్థుడు అనే అర్థంలో వాడతాం. అది ఈ అసమర్థుడు అనే వాడుక ఏదైతే ఉందో ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందని దాని ఆర్జిన్లోకి ఎక్కర్లేదు. పదం ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని నువ్వు ఉపయోగించడం అనేటువంటిది సరైంది కాదు అనేది నేను చెప్పదలుచుకుంది. చాలా పదాలు వేరు వేరు భాషల నుంచి వచ్చినాయి, తెలుగులోకి కూడా చాలా పదాలు వేరే భాషల నుంచి వచ్చినాయి. అది ఉర్దూ నుంచి వచ్చింది, అది ఇంగ్లీష్ నుంచి వచ్చింది, తర్వాత సంస్కృతం నుంచి వచ్చినాయి. ఇప్పుడు లంజా అనే పదం ఉంది, అది సంస్కృతం నుంచి వచ్చింది. లమ్ అంటే బురద, జా అంటే పుట్టినది, బురదలో పుట్టింది. బురదలో పుట్టింది అనేది క్రమక్రమంగా నువ్వు ఏ అర్థంలో ఉపయోగిస్తున్నావు అనే దాంట్లో ఉంది. అలా ఆ మాటకు బురదలో పుట్టింది, కమలం కూడా పుడుతుంది బురదలో. పంకజం ఉన్నది, పంకంలో పుట్టింది పంకజం, పంకం అంటే బురద, బురదలో పుట్టింది పంకజం అంటే కమలం. కమలం బురదలో పుడుతుంది, కానీ నువ్వు ఉద్దేశించి ఉపయోగించే అర్థం మారింది కదా. సంస్కృతంలో ఎప్పుడైనా అది ఉంటే ఉన్నదో లేదో తెలియదు. మన సంస్కృతంలో కూడా తిట్టుగానే ప్రయోగించబడింది, ఇక్కడికి వస్తే తెలుగులో మాత్రం అచ్చం తిట్టుగానే ఉంది అది. కాబట్టి ఆ తిట్లను ప్రయోగించడం అనేటువంటిది నీకు సంబంధించిన ఒక సంస్కార రాహిత్యం, నీకు సంబంధించినటువంటి ఒక దీనస్థితి. అంటే నువ్వు అవతలి వ్యక్తిని మెప్పించే శక్తి లేనప్పుడు ఉపయోగించేటటువంటి, అంటే నువ్వు ఉపయోగించే అర్థంలోనే అది ఉంటుంది. అంటే నీ మనస్సు లేదా నీ ఆలోచన విధానం తప్పు ఉంది అక్కడ, పదంలో కాదు. పదం కూడా బూతే, కానీ నువ్వు ఆలోచించడంలోనే తప్పు ఉంది. ఇక్కడ ఇందాక చెప్పిన దాంట్లో డ్రాయర్ ఇప్పించి కొడతా అనేది మాట, డ్రాయర్ కూడా ఉడవీక్తారు అనే మాట ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉన్నది కాదు డ్రాయర్ అనేది. కాకపోతే పీకుతారు అంటే ఉడబీకుతారు అనే మాట అర్థం ఏంటిది? దాన్ని ఉడబీకినాక ఏంటిది? ఎట్లా అసెంబ్లీలో మాట్లాడతారు ఈ భాష? స్పీకర్ ఎట్లా వింటాడు? అక్కడ ఉన్న మహిళా సభ్యులు ఎట్లా వింటారు? లేదా మగవాళ్ళు కూడా సంస్కారవంతులైనటువంటి వాళ్ళు ఎట్లా వింటారు? ఈ భాషను ఎట్లా అంగీకరిస్తున్నారు, ఎట్లా ఒప్పుకుంటున్నారు? రాజకీయాల్లో ఇట్లా మాట్లాడుతున్నటువంటి భాష మీద ఇటీవల మేధావులైనటువంటి వాళ్ళు, భాషావేత్తలైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో వాళ్ళు ప్రత్యేకంగా ఒక తీర్మానం కూడా చేసిండ్రు. ఈ భాష రాజకీయాల్లో వాడొద్దు, మీరు రాజకీయాల్లో వాడడం అనేటువంటి దాని వల్ల భాష అంటే ఇదే అనే అర్థం వస్తుంది. అది తెలంగాణనే కాదు, తెలుగు భాష అంటే కూడా ఇదే అర్థం, అది కూడా తప్పే. కాబట్టి మీరు సంస్కారాన్ని నేర్చుకోండి, మీరు విలువలు పెంచుకోండి, మీరు మంచితనం పెంచుకోండి, మీరు రాజకీయంగా నైపుణ్యాన్ని ఉపయోగించండి, రాజకీయ వాదం చేయండి. ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడానికి విషయంలో లోతుల్లోకి వెళ్ళి విమర్శించాలి, తిట్టుకోవడం కాదు, బూతులు ఉపయోగించడం, ఇట్లాంటి అసభ్యమైనటువంటి భాష ఉపయోగించడం కాదు. అది కాళేశ్వరం దగ్గరనో ఇంకో దగ్గరనో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగింది అని ఎవరైనా భావిస్తే
దాని మీద తప్పకుండా విచారణ చేయించాలి. కానీ దానికి ఈ ఈ ఈ పరస్పర నిందలేంటిది, పరస్పర తిట్లేంటి, పరస్పర భూతేంటిది? ఈయన ఆయన అంటాడు, ఆయన ఈయన అంటాడు. దీనివల్ల ఏమొస్తుంది? రెండు అనే పదం ఈయన వాడాడు, ఆయన వాడాడు, ఇద్దరు వాడారు. నాకు తెలిసి ఉన్న ముఖ్యమంత్రి వాడాడు, పోయిన ముఖ్యమంత్రి వాడాడు. పీకుడు అనే మాట ముగ్గురు వాడారు. ఏంటిది? ఇది క్రమంగా ఎక్కడికి జారుతుంది? ఇది రాజకీయ పతనానికి కారణం కాదా? రాజకీయ పతనం ఇది. ఒక ప్రాంతానికి ఆపాదించడం అనేటువంటిది వాళ్ళ తెలివి తక్కువతనమే అవుతుంది. ఇంకొక రకంగా నేను కూడా కొంచెం స్థాయి తక్కువలో చెప్పాలంటే లేఖితనం అవుతుంది. లేఖి అంటారు. ఆ లేఖి అనే దశకు వీళ్ళు చేరుకోవద్దు. దాన్ని మంచి రాజకీయాలు నడపడానికి ప్రయత్నం చేయాలి. అది తెలంగాణకు సంబంధించిన పదంగా పరిమితం చేయడం అనేది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ మూర్ఖత్వం. సార్, అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తిట్లో ఒక రకంగా ఉండేది. దరిద్రుడు, సన్నాసి, పిందెలు, సన్నాసి. ఈ కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనేమో లాగులో తొండలెక్కిస్తా, మీ పేగులు తీసి మెడకేసి తిరుగుతా, తొక్కిపాటి నారాధిస్తా, ఇట్లాంటివి ఉన్నాయి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది తిట్లు. ఎందుకు ఇద్దరు ఇక్కడ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాబట్టి తిట్లు వేరే ఉన్నాయా, లేకపోతే ఏమనుకోవాలి? కాదు, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ. ఇప్పుడు ఈయన ఏమన్నా నరసింహస్వామి తీసి పేగులు మెడలేసుకోవడానికి? పేగులు మెడలేసుకోవడం అనే దాన్ని ఎవరు వేసుకున్నా రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఒక రాజ్యాంగ పదవిలో ఉండి, ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి అత్యంత ఉన్నత రాష్ట్ర స్థాయికి సంబంధించిన అత్యున్నత స్థానంలో కూర్చున్న వ్యక్తి పేగులు మెడలేసుకుంటా అంటే, పేగులు మెడలేసుకోవడాన్ని ఆ చట్టం అంగీకరిస్తుందా? ఆ రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఏం మాట్లాడుతున్నట్టు లెక్క? పేగులు మెడలేసుకోవడం అనేది హింస కాదా? నువ్వు హింసావాదివా? నువ్వు గాంధీ పెట్టినటువంటి పార్టీకి ప్రతినిధివా? ఎట్లా ప్రతినిధివైతో? అహింస కదా నీ కాంగ్రెస్ సిద్ధాంతం, అహింస కదా. మరి అహింసలో పేగులు మెడలేసుకున్నది ఎట్లుంటుంది? దయ్యాలు, పిశాచాలు, రాక్షసులు పేగులు మెడలేసుకుంటారు. అదా నువ్వు? కాబట్టి అంటే ఇంగితం కోల్పోయిందని అర్థం. దాని అర్థం పేగులు మెడలేసుకుంటాము అని అంటే ఇంగితం కోల్పోయింది అని అర్థం. లేదా ప్రజలను స్థాయిని ఇంకా తక్కువ చేసి అర్థం చేసుకోవడం అని అర్థం. అంటే ఈ భాష అయితే తప్ప ప్రజలకు చేరదు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది సార్. అట్లాంటి సిచ్యువేషన్ తిట్లయితేనే తిట్లతో మొదల మనిషిని తిట్లతో బూతులతో విమర్శిస్తేనే అర్థం చేసుకునే పరిస్థితి ఉందా తెలంగాణలో? అంటే తెలంగాణలో అని కాదు, అన్ని స్థాయిలలో కూడా ఇవాళ ఒక సామాజికంగానే చదివి జ్ఞానం పెంచుకొని, అనుభవం పెంచుకొని, చదవకపోయినా అనుభవం పెంచుకొని, ఆ అనుభవం ఇచ్చినటువంటి సంస్కారంతో మాట్లాడే ఓపిక ఇప్పుడు కొంచెం క్రమంగా తగ్గిపోతున్న దానికి ఇది ఒక కొలమానం, ఇది ఒక ప్రమాణం. నాకు తెలిసినంత వరకు ఇవాళ ఎవరికి సాహిత్యం చదువుకోనో, జ్ఞానం తెలుసుకోనో, వివేకవంతంగా ప్రవర్తించేటటువంటి తీరిక లేదు. చాలా వేగంగా ఉన్నారు. ముఖ్యంగా ఐటీ తరం చాలా వేగంగా ఉన్నది. ఏమి తెలుసుకునేది లేదు. మీరు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా మీరు చూడవచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుకోవడానికి కూడా తిట్టుకుంటున్నారు. అంటే తిట్టుకోవడంలో ప్రేమ ఉందని అనుకుంటున్నారు. ఆ తిట్లు లేకుండా కూడా ప్రేమను ప్రకటించుకునే భాష తెలిసి ఉంటే దాన్ని గొప్పగా ఇష్టపడతారు. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే ఈ సెల్ ఫోన్ పట్టుకొని కూర్చునే తరం ఏదైతే ఉందో అది ఒక రకంగా అజ్ఞానపు తరమే, మూర్ఖత్వపు తరమే. అందులో నిజంగానే తిట్లు ఎక్కువ ఉంటే వ్యూవర్స్ ఎక్కువ ఉంటున్నారు. అదొక కారణం, కరెక్టే. కానీ వ్యూవర్స్ ఎక్కువ ఉండడమే గొప్పతనం కాదు. ఎక్కువ ఏది తిడితే వాళ్లకు వ్యూవర్స్ రావచ్చు, ఆ నాయకుడిని ఎక్కువ ఇష్టపడవచ్చు. బహుశా ఆవేగంలోనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బండి సంజయ్ దూసుకొచ్చిండు, ఆవేగంలోనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దూసుకొచ్చిండు. వాస్తవంగా వీళ్ళు తనకంటే ముందున్న నాయకులందరినీ దాటి రావడానికి వాళ్ళు ఉపయోగించిన భాష కూడా ఒక కారణం, వాళ్ళకు ఉండే తీవ్రత కూడా ఒక కారణం. ఈ కొత్త జనరేషన్ ఆ తీవ్రతను ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలోకి వచ్చినాకనైనా మనల్ని మనం సంస్కరించుకోకపోతే అదే భాష నేను వాడతా ఉంటే, ఆ భాష వాడితే క్రమక్రమంగా ఆ వ్యక్తి మీద ఉండేటటువంటి గౌరవం పోతుంది తప్ప భాష యొక్క గౌరవం కాదు.
తిట్లు ఇప్పుడు జనాల్లో నుంచి రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చినాయా? రాజకీయ నాయకుల తిట్లు జనాలకు పోతున్నాయా? నాకు తెలిసినంత వరకు ఈ తిట్లు అనేటువంటి ప్రత్యేకంగా ఒక భాషకు పరిమితమైనవి కాదు. ఎవరెవరు పతనమవుతారో, ఎవరెవరు కోపంలో ఇంకొక వ్యక్తీకరణ లేనోళ్ళు, ఇంకొక మాట తెలియనోళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్థాయికి వెళ్తారు. అది జనంలోంచి వచ్చిందా అని అంటే తిట్లు జనంలో ఉన్నాయి, లేవని అంటలేను నేను. నేను కూడా ఊరు నుంచే వచ్చినా నాకు కూడా వందలాది వేలాది తిట్లు వస్తాయి. కానీ నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడము అంటే ఆ తిట్టడాన్ని మించిన భాష, అంటే ఆ తిట్లు లేకుండా కోపాన్ని లేదా ప్రేమను లేదా అసహనాన్ని ప్రకటించే ఇంకా చాలా పదాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. అవి వాళ్ళు తెలుసుకోవచ్చు, వాటితో మాట్లాడుకోవచ్చు. కానీ అవి మాట్లాడి ఉపయోగించి ఆ యొక్క గౌరవ స్థానంలోకి రావడానికి ఓపిక లేనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. అది నిజానికి ఒక సామాజికంగా ఒక స్థాయి, ఒక సాంస్కృతిక స్థాయికి అది సరైనటువంటిది కాదు. ఒక సంస్కృతిని నిజంగా గౌరవించదలుచుకుంటే తెలంగాణ సంస్కృతి అని చెప్పిన వాళ్ళు తెలంగాణ సంస్కృతిలో ఉంటున్న గొప్ప పదాలన్నింటినీ, గొప్ప మాటలన్నింటినీ ఉపయోగించాలి తప్ప ఎక్కడో పడిపోయి అణిగిపోయి ఉన్నటువంటి పదాలన్నీ తీసుకొచ్చి వాళ్ళ రాజకీయ నాయకులు ఉపయోగించడం అనేటువంటిది వాళ్ళ స్థాయికి ఎంత మాత్రం సరైంది కాదు. అది ప్రజల నుంచి వస్తే రాలేదని నేను అనను. పల్లెటూళ్ళల్లో ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి. కానీ ఆ ప్రజల్లో ఉన్నాయి నువ్వు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అక్కడ కూర్చున్నావు. ప్రమాణం చేసి అక్కడ సత్యాన్నే మాట్లాడతాను అని చెప్పి ప్రమాణం చేశావు. అక్కడ ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని ప్రమాణం చేశావు. ఎవరిని అవమానించేటటువంటి అవకాశం నీ తిట్లకు ఉండకూడదు, నీవు తిట్లు ఉపయోగించకూడదు. అలాంటి ప్రమాణం చేసి వచ్చి కూర్చున్న తర్వాత కూడా మనం అదే మాట్లాడితే అది మీ నైత్యం అవుతుంది, మీ నీచత్వం అవుతుంది తప్ప అది ఇంకొకటి కాదని నేను అనుకుంటున్నాను. సార్ అందుకని మొత్తంగా రాజకీయాలు పతనమైనవి. సార్ సినిమాలో ఒక చిన్న బూతు, ఈ లెవెల్ బూత్ కూడా ఇంకా తక్కువ ఇంపాక్ట్ ఉండే బూత్ వినిపిస్తేనే పిల్లలు పాడవుతారు, ఆ సినిమా చూడొద్దు. లేకపోతే ఒక పిల్లగాడు, ఒక చిన్న పిల్లగాడు ఒక బూత్ మాట్లాడితే, చిన్న బూత్ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావురా అని పెద్దలు గద్దిస్తారు కదా. ఈ రాజకీయ నాయకుల మాటలు జనాల మీద, పిల్లల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? ఇప్పుడు ఇందాకనే అన్నట్టు ఇప్పుడు ఊర్లలో ఎక్కడైనా మాట్లాడితే మీరు చెప్పిండ్రు కదా, తాతలు తండ్రులు ఎవరైనా ఉంటే మాట్లాడొద్దు, అది తప్పు అని చెప్పే ఒక స్థితి ఉండేది ఊర్లలో, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. రెండవది, సినిమాల్లో బూతు ఉపయోగిస్తే సినిమాల్లో బూతు అర్థం వచ్చేటటువంటి పాటను ఏదైనా ఉపయోగిస్తే అక్కడ సెన్సార్ బోర్డు ఉంటుంది, సెన్సార్ కట్ అనేవాళ్ళు. అది ఆ పదం మార్చుకొని రా అని. ఒకనాడు పరిస్థితి ఏంటంటే చల్లగా లేస్తోంది అని ఒక ఆయన పాట రాశాడు. రాస్తే వెంటనే దానికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది, ఈ మాట వాడొద్దు, దీనికి బూత్ అర్థం వస్తుంది కాబట్టి అది విడదీసి పాడించండి అని. చల్లగాలి వీస్తోంది అని పాట మార్చారు. అంటే అంత సున్నితంగా ఉండేటటువంటి సెన్సార్ బోర్డు సినిమాలలో ఉండే బూతులన్నింటినీ కూడా చాలాసార్లు చేసినట్టు, అంటే కట్ చేసినటువంటి సందర్భం, ఒక చెక్ చేసి వాటిని మంచి భాషను మాత్రమే ప్రజల్లోకి లేదా సమాజంలోకి అందించేటటువంటి ఒక భాష నుంచి ఇవాళ దురదృష్టం ఏంటంటే ఏ సెన్సార్ బోర్డు ఏ చెక్కు లేకుండా ఓటీటీ సిస్టమ్ వచ్చింది. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత కూడా బూతులు యథేచ్ఛగా వాడుతున్నాయి, ఇష్టారాజ్యం అయిపోయింది. ఓటీటీకి సెన్సార్ లేదు, సోషల్ మీడియాకు సెన్సార్ లేదు. కాబట్టి ఓటీటీకి వచ్చిన తర్వాత అందులో తీసేటటువంటి కథల్లో అనేది ముఖ్యంగా నేను కొన్ని హిందీ సీరియల్స్ అట్లాంటివి చూశాను, చాలా ఘోరంగా మాట్లాడతారు, చాలా భయంకరమైన బూతులు మాట్లాడతారు. ఆ మిర్జాపూర్ అనే సినిమా వచ్చింది, సీరియల్ వచ్చింది. ఆ మిర్జాపూర్ సీరియల్లో హింస ఉంది, పరస్పరం పటపట గాల్ చేసుకుంటారు. కానీ దానికంటే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ బూత్ పదాలు, హిందీ బూత్ ఉన్నది. అది హిట్ అయింది. అది హిట్ అయిన తర్వాత ఓటీటీలో చెక్ లేదు కనుక ఓటీటీలో బూతులు పెరిగిపోయినాయి. ఓటీటీలో బూతులు పెరిగి సోషల్ మీడియాలో బూతులు పెరిగిన తర్వాత రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే బూతులు తప్ప మనకు ఇంకోటి అవసరం లేదు, ఇక్కడ మంచిని గుర్తించరు, చెడ్డను గుర్తించరు, కాబట్టి మంచి చెడ్డల కంటే బూతులు తీసుకోవడంలో పోటీ పడుతున్నారు. బహుశా ఏమైనా పుస్తకాలు రాసుకొని చదువుకొని నేర్చుకొని మాట్లాడుతున్నారా కూడా తెలియనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి అది ఒక పతనమే తప్ప అది మంచిది కాదు. ఇక్కడ ప్రత్యేకంగా సినిమా ఫీల్డ్కు ఉన్నట్టు ఒక సెన్సార్ బోర్డు లేకపోవచ్చు, కానీ రాజకీయ నాయకులు సెన్సార్ చేయడానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి భాష వాడడం అనేది తప్పు. అదే చెక్ అనుకోవాలి.
వాళ్ళ భాష నుంచి వీలైన తొందరగా బయటపడాలి. మంచి భాష నేర్చుకొని మంచి భాషలో వాళ్ళ వాదాలు ప్రతివాదాలు వినిపించడానికి అవకాశం. ఆరోపణ అయినా సరే, ప్రతివాదమైనా సరే, ఏదైనా సరే మంచి మాటల్లో కూడా అనుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అదే ఊరును మరి నువ్వు ఊరు ఊరు అంటే ఊర్లలో పల్లెల్లో ఇంకో మాట అంటారు, మంచిగా మాట్లాడుకోలేవు, మంచిగా మాట్లాడుకో రాదా నీకు, మంచిగా మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు, నోటికి ఏదొస్తే అదేనా అని తిట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారా? తప్పు కదా అది. సమాజం హర్షించదు కదా, సమాజం చెక్ చేస్తుంది కదా, రాజ్యాంగం చెక్ చేస్తుంది కదా. ఎందుకు మీకు పట్ల గౌరవం పోతుంది? ఈ ఇద్దరి మీద గౌరవం పోదా? ఒక మంచి పని చేసిన దానికి నువ్వు ఈ భాషకు దిగిన తర్వాత ఆ వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళిపోతాడు? ఆ వ్యక్తికి ఏమైనా గౌరవం ఉంటుందా రాజకీయాల్లో? అందుకని నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైన కాడికి, నేను రాజకీయాల నుంచి 50 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చూస్తున్నా. కొంచెం రాజకీయ జీవితంతో సన్నిహితంగా కూడా ఉన్నాయి. నా సెకండ్ ఇంట్రెస్ట్ రాజకీయమే. నా ఫస్ట్ ఇంట్రెస్ట్ లిటరేచర్ అయితే సెకండ్ ఇంట్రెస్ట్ రాజకీయాలే. కానీ ఆ రాజకీయ నాయకుల్లో గతంలో ఎన్నడూ లేనంత దౌర్భాగ్యం ఇవాళ వాళ్ళను వెంటాడుతుంది, వాళ్ళని ఆవహించింది. వాళ్ళకి నా సూచన ఏంటిదంటే వీలైన తొందరగా దాంట్లో బయటపడి మీ గౌరవం పెంచుకోండి, అంతే తప్ప మీ గౌరవం పెంచుకోకపోతే ఇద్దరిని ఒకే ఘాటన కడతారు. అట్లనే మీరు చేసిన మంచి పనులన్నీ కూడా బూతుల కింద అవి కనబడకుండా పోతాయి, ఎవడు లెక్కించకుండా పోతాయి. ఒకటి మంచి పనులు చేసిన ఏ గవర్నమెంట్ అయినా ఎంతో కొంత మంచి పనులు 1, 2, 3, 4, 5 మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేస్తేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీకు ఓట్లు ఏమేశారు? బూతులు మాట్లాడినవని వేసిర్రా? బూతులు మాట్లాడినవని వేయలేదు కదా. మీరు హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలో ఎన్నో గ్యారెంటీలు ఇచ్చారు. అంతకుముందు ఆయన కూడా ఎన్నో కొన్ని పథకాలు పెట్టాడు, పెన్షను అదో ఇదో ఏదో పెట్టాడు, భరోసాలో ఇంకోటో ఇచ్చాడు. అందువల్ల అతనికి వేశారు. నువ్వు కొన్ని గ్యారెంటీలు ఇచ్చావు కనుక నీకేశారు. అంతేగాని బూతులు మాట్లాడితేనే వేసింటని భ్రమపడితే, బూతులు మాట్లాడితే వాళ్ళు కూడా బూతులు మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా? ఇవాళ రాజకీయ నాయకులు ఇదే బూతు అలవాటు చేస్తే రేపు ఓటర్లు కూడా అదే బూతు మాట్లాడతారు. నువ్వు ఇంటికి పోయినాడు ఎన్నికల కోసం ఓటు అడగడానికి పోతే ఎదురు నిలబడి అదే బూతు మాట్లాడతారు. ఒప్పుకుంటావా? కాబట్టి బూతులు పరిహరించబడాలి, బూతులు రాజకీయాల్లోంచి తొలగిపోవాలి. బూతు పేరుతోని ఒక భాషకు అంటగట్టి స్థిరీకరించి ఈ భాష ఇంతే, ఇది బూతులు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడతా అంటే అది ఈ భాషను కూడా అవమానించడమే, నీకు ఆ భాష మీద కూడా గౌరవం లేదని అర్థం. సరే, ఈ రాజకీయ నాయకులు ఈ బూతులు మాట్లాడే సందర్భం, మాట్లాడిన బూతు మళ్ళీ మాట్లాడతలేరు, కొత్త కొత్త బూతులు. అసలు బూతుల్లో ఏమైనా అధ్యయనం చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ట్యూటోరియల్ ఏమైనా నడుస్తుందా? ఎందుకంటే కొత్త కొత్త బూతులు నాకు చూస్తుంది. తప్పదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడింది సార్ ఇట్లాంటి కామెంట్స్. సన్నాసి అనే పదాన్ని మీరు ఎట్లా ఇస్తారు సార్? సన్నాసి అనే పదం రాజకీయ నాయకులు ఎక్కువ వాడుతూ ఉంటారు. సన్నాసి అనే పదము ప్రత్యేకంగా తెలంగాణలోనే ఏం లేదు. సన్నాసి అనే పదం ఎవరో కొంచెం అసహనం అనిపించినప్పుడు, తక్కువ స్థాయి తీసేసి చులకన చేయాలనుకున్నప్పుడు సన్నాసి అని మాట్లాడడం అనేది తెలుగులో ఉంది. ఏం సన్నాసి సపరేట్ అట్లా చులకన చేయదలుచుకున్నప్పుడు మాట్లాడుతుంటాను. ఆ భాష వాడడం కూడా నేను సరైందని అనను, అది కూడా అవసరం లేదు. కోస్తా వాళ్ళను కూడా మనం యుద్ధం చేయదలుచుకున్నప్పుడు, కోస్తా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించదలుచుకున్నప్పుడు సన్నాసి అనే పదం వాడాల్సిన అవసరం లేకుండా మనకు ఆర్గ్యుమెంట్ ఉంది బలంగా. ఇగో నువ్వు నా భాష మీద నువ్వు పెత్తనం చేస్తున్నావు, ఇగో నువ్వు ఈ అధికారం చేయడం వల్ల నా వనరులను నువ్వు దోచుకొని పోతున్నావు, నా నీళ్ళను దోచుకొని పోతున్నావు అని నీకు బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ ఉంటే, కొట్లాడడానికి కావలసినటువంటి విషయం పుష్కలంగా ఉంటే, ఈ విషయం విడిచిపెట్టి సన్నాసి అని కానీ దరిద్రుడు అని కానీ ఇవన్నీ మాట్లాడవలసినటువంటి అవసరం ఆనాడు కూడా లేదు. కానీ మాట్లాడిండు ఏంటి, ఇవి పంచ్ డైలాగులని రకరకాల పేర్లు వచ్చినాయి కదా, కొత్త కొత్త పేర్లన్నీ వచ్చినాయి. పంచులట ఇవి, పంచ్ డైలాగులు అనే పేర్లు ఉన్నాయి. ఈ పంచ్ డైలాగుల పేర్లతోని రాజకీయాలు కొంచెం వేడెక్కించడానికి అది ఉపయోగపడితే ఉద్యమ కాలంలో కొంత ఉపయోగపడ్డదేమో, పడి ఉండవచ్చు. కానీ ఆనాడు కూడా విషయంతోనే మనం వాదంతోనే మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్తోనే మనం ఉద్యమాన్ని నిర్మించినామని అనుకుంటున్నాను. కాబట్టి ఆనాడు సరైంది కాదు. ఇవాళ కూడా మీరు కొట్లాడదలుచుకుంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొట్లాడదలుచుకున్నా కూడా విషయంతో కొట్లాడాలి, వాదంతో కొట్లాడాలి.
మీ శక్తితో అవతలి వాళ్ళ లోపాలని ఎత్తి చూపెట్టడంలో పోటీ పడాలి. కానీ కొత్త కొత్త మీరు అన్నట్టు ఏదో యూనివర్సిటీ పెట్టినట్టు, యూనివర్సిటీలో అధ్యయనం చేసినట్టు, ఏదో పుస్తకాల్లో వెతుకొచ్చినట్టు కొత్త బూతులు నేర్చుకొని వచ్చి మాట్లాడడం, నిన్నటిది అరిగిపోయింది కనుక కొత్త బూతు మాట్లాడుతుంది. ఈ డ్రాయర్ అదే, ముడ్డి మీద డ్రాయర్ కూడా పీకేస్తారు అనే మాట ఏదైతే ఉందో అది కొత్త బూత్ అని అనుకొని మాట్లాడండి ఆయన. కానీ అది తప్పది. అది ఒక మనిషి ఆలోచన విధానానికి, కుసంస్కారానికి అది నిదర్శనం అవుతుంది. కానీ జనం ఈలలు కొడుతున్నారు బూతులు మాట్లాడినప్పుడు, ఎంజాయ్ చేస్తున్నారు. సరే జనం, నేను అదే అంటున్నా కదా, జనం కూడా ఏది రుచికరంగా ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తారు. రుచికరంగా మార్చింది మాత్రం వీళ్ళే. ఒకటి మీడియా, రెండు రాజకీయాలు. జనం కేవలం బూతులలో పోటీపడి రేపు 24 గంటలు ఇవే మాట్లాడుకుంటారు. ఉదాహరణకు ఒక గంట సేపు మాట్లాడతాడు, ఒక ఉపన్యాసం ఉన్నదనుకో, గంట సేపు బూతులు మాట్లాడి జనం వింటారా? అలా ఇంకే సబ్జెక్ట్ లేకుండా కేవలం బూతులే మాట్లాడి తింటారా? ఆ మాట నిజమే, ఆ స్థాయికి తీసుకెళ్లే ఒక సెక్షన్ ఉంది. ఈ బూత్ రాగానే ఆ డైరెక్ట్ పిచ్చి కొడతామనగానే వీడు విజిల్ కొడతాడు, కేకేస్తాడు, పలానా వాళ్ళు జిందాబాద్ అని కూడా అంటాడు. కానీ మొత్తం వచ్చిన 5 లక్షల మందిలో ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు? ఓ 10 లక్షల మంది సభ ఉన్నది, 10 లక్షల మందిలో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొన్న ఈ మాట మాట్లాడిన తుక్కుగూడ సభలో ఎంతమంది ఉన్నారు? విజిల్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంత దాగి ఉంటారు? అప్పటికి వీళ్ళే పైసలు ఇచ్చి ఎంతమందిని దాగిపించి ఉంటారు? ఆ మాటకొస్తే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి విజిల్ కూడా కొట్టించి ఉండొచ్చు. అంటే నాకు రాజకీయాల నుంచి దగ్గర చూసిన అనుభవంలో నాకేంటిదంటే, కొన్నిసార్లు ఆ నాయకుడే మీరు పలానా టైంలో చప్పట్లు కొట్టాలని కొట్టించుకొని దానికి కూడా ట్రైనప్ చేసి దానికి కూడా ఫీడ్ చేసినటువంటి సందర్భాలు కూడా నేను ఎరుగుదును. కాబట్టి ఇదంతా తప్పుడు పద్ధతి, తప్పుడు ప్రయాణం. ఈ రాజకీయ నాయకుల భాషను ఎవరు కంట్రోల్ చేయాలి సార్? ఇప్పుడు సినిమాలకైతే సెన్సార్ ఉంది, ఏదైనా బూత్ వస్తే కట్ చేసి పడేస్తారు, సినిమా ఆపేస్తారు, లేదు కనీసం బీప్ అనేస్తారు. ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాషకు బీప్ కూడా లేదు మీడియాలో. డైరెక్ట్ లైవ్లు ఉంటున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నారు, జనం వింటున్నారు, తర్వాత అందరికీ అది జనాలకు పోతుంది. ఈ రాజకీయ నాయకుల భాష ఎవరు కంట్రోల్ చేయాలి? ఎక్కడ ఎవరు చేయాలంటే ఒకటే, పౌర సమాజమే చేయాలి, సివిక్ సొసైటీ చేయాలి. ఈ సివిల్ సొసైటీ, సివిక్ సొసైటీ అనేటువంటిది మంచి చెడ్డను నైతికంగా ఏ స్థాయిలో ఉన్నది, వీళ్ళకు నీతి ఎంత ఉంది, ఎంత లేదు అనేది నీకు నైతిక విలువల్ని గురించి చెప్పేదే పౌర సమాజం. గట్టిగా మాట్లాడితే ఒక ప్రభుత్వాన్ని దించి ఇంకొక ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడానికి కావలసినటువంటి నైతిక సామర్థ్యం అంతా ఎవరిస్తారు? పౌర సమాజం ఇస్తుంది. ఈ పౌర సమాజంలో ఆలోచన కలిగిన వాళ్ళు, సంస్కారం కలిగిన వాళ్ళు, వివేచన కలిగిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, వీళ్ళందరూ ఇవన్నీ చర్చించి దీంట్లో ఏం జరుగుతుంది అని అనేక విషయాల్లో చర్చించి, ఇగో తప్పు జరుగుతుంది, ఇగో అవినీతి జరుగుతుంది అని, తప్పు జరిగినా అవినీతి జరిగినా ఎట్లా చెప్పినారో భాష విషయంలో కూడా పౌర సమాజమే స్పందించి ఇవి మాట్లాడితే మిమ్మల్ని దించేస్తామనే స్థాయికి కూడా ఇలాంటి ఒక భావన తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తం పౌర సమాజమే దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత పౌర సమాజం. చదువుకున్న వాళ్ళది ముఖ్యంగా. చదువుకున్న వాళ్ళు, తెలంగాణ భాషను ప్రేమించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో నడిచిన వాళ్ళు, తెలంగాణ భాష అంటే ఆ భాష మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, ఆధిపత్యాల్ని పెద్ద ఎత్తున ఎండగట్టి వాటి మీద ఉద్యమించినటువంటి చాలామంది ఆలోచనాశీలులైనటువంటి వాళ్ళు, తెలంగాణ అభిమానులు, స్వాభిమానం ఉన్న వాళ్ళు, ఆత్మగౌరవాన్ని ప్రేమించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని అదుపు చేయాలి. చేస్తారు, తప్పదు, చేస్తారు. నిన్ను కూడా జమగడతారు. అలా ఏదో కోతులలో బోడకోతి ఒకటి అన్నట్టుగా నిన్ను కూడా తీసి ఆ బోడకోతులలో కలిపేస్తారు తప్ప, ఒక మంత్రి స్థాయిలో ఇంకా పైన ఉండే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా అవే మాట్లాడితే ఆ బోడకోతులలో కలిపేస్తారు తప్ప ఎవరు ఊరుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఇది అదుపు చేసేటటువంటి శక్తి పౌర సమాజానికే ఉంటుంది. వివేకవంతులైనటువంటి సమాజం, సంస్కారవంతమైనటువంటి సమాజమే దీన్ని అదుపు చేయాలి. వాళ్ళే మాట్లాడతారు. మొన్న ఎవరు మీటింగ్ పెట్టినరు ఈ భాష మానుకోమని? విజ్ఞప్తి ఎవరు చేసిండ్రు? తీర్మానం ఎవరు చేసిండ్రు అంటే ఈ చదువుకున్న వాళ్ళే చేసిండ్రు, అది భాషావేత్తలు చేసిండ్రు, అది రాజకీయంగా విలువలు కావాలనుకొని కొట్లాడేటటువంటి వాళ్ళు చేశారు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడినారంటే ఎంత పతనం అయిపోయింది మీరు ఆలోచించండి. దీని మీద ఒక మీటింగ్ అవసరమా?
దీని మీద ఒక ఎపిసోడ్ అవసరమా మనకిప్పుడు? ఈ ఎపిసోడ్ అవసరమైన స్థాయికి ఎందుకు తీసుకొచ్చిండ్రు వీళ్ళు? దీన్ని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా ఇది పౌర సమాజం కంట్రోల్ చేయాలి. అది ఈ వీక్షకులు కూడా కొంత మారాలి. అలాంటి తమ్మునైళ్ళు పెడితే, అలాంటి భాష ఉపయోగిస్తే, అలాంటి ఉపన్యాసాల్లో అలాంటి మాటలు తిట్లు మాట్లాడితేనే అవి చూసేటటువంటి సెక్షన్ కూడా వాళ్ళు మారాలి. వాళ్ళు కూడా మారాలి. వాళ్ళు మార్చాలంటే వాళ్ళని కూడా మార్చగలిగినటువంటి శక్తి పౌర సమాజం. ఆ పౌర సమాజం విస్తృతంగా ప్రచారం చేయాలి. కేసీఆర్ తిట్టిండ్రు, మస్తు బూతులు మాట్లాడిండ్రు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి బూతులు తిడితే తప్పే ఉంది, దాన్ని తప్పడం అవసరం లేదు. ఆయన మాట్లాడుతుండ్రు, దాని కాంపిటీషన్ ఈయన మాట్లాడుతున్నారు. నేను ఎవరు మాట్లాడినా నేను దాన్ని వెనకేసుకు రావటం లేదు. గతంలో ఉన్న ఆయన మాట్లాడినా తప్పే, ఉద్యమ కాలంలో మాట్లాడినా కూడా తప్పే. ఉద్యమ కాలంలో కూడా దాన్ని ఎగ్జంప్షన్ లేదు, ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా ఎగ్జంప్షన్ లేదు. ఆయన మాట్లాడిండు కాబట్టి నేను మాట్లాడుతానడం అంతకంటే హీనత్వం ఇంకోటి లేదు. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా అంటే ఎట్లా? నువ్వు మాట్లాడితే నువ్వు అంతకంటే సంస్కారంగా ఉంటావని కదా నిన్ను ఎన్నుకున్నది. నిన్ను ఎన్నుకున్నది ఎందుకు? అంతకంటే మంచి పరిపాలన, అంతకంటే మంచి భాష, అంతకంటే విలువలతో కూడినటువంటి పాలన ఇస్తావని కదా నిన్ను ఎన్నుకున్నది. మరి ఏది నీ విలువలు? నువ్వు ముందు నైతిక విలువలే పాటించకపోతే ఇంకే విలువలు పాటిస్తావు? రాజకీయ విలువలు ఎక్కడ పాటిస్తావు? కాబట్టి అంతకుముందు ఉన్న ఆయన మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడేట ఆయన మాట్లాడినా, రేపు రాబోయేట ఆయన మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది ఖండనార్హం. అది తప్పకుండా దాన్ని వ్యతిరేకించాల్సిందే. అంతకంటే మంచి భాషలో మీరు మాట్లాడుకోండి. మీరు చేసిన మంచి పనుల గురించి మంచి భాషలో వివరించుకోండి. మీ అసహనాన్ని వ్యక్తీకరించదలుచుకున్నప్పుడు కూడా మంచి భాషలో వ్యక్తీకరించండి. ఇది నేను ఇచ్చే సూచన. ఈ తిట్లలో వయసుకి దీన్ని తప్పకుండా కంట్రోల్ చేయగలిగి అదుపు చేయగలిగినటువంటి శక్తి ప్రజలే, పౌర సమాజమే. పౌర సమాజమే వీళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ తక్కువ అట్లనే ఎగిరితే ఏం చేస్తారు? తోక కట్ చేసేది వాళ్ళే. రేపు ఎవరిని దించి ఎవరిని కూర్చుండబెట్టింది ఎవరు? ఎవరు తోక కట్ చేశారు? అహంకారం పెరిగితే తోక ఎవరు కట్ చేశారు? ప్రజలు కట్ చేశారు. పౌర సమాజం కట్ చేసింది. ఇవాళ అంతే. ఇవాళ కూడా మనం ఎక్కువ తక్కువ ఎగిరినాం అనుకో, అలా కూర్చుండి ఇది రేఖలేక వచ్చిన కుర్చీ అనుకొని కూర్చుని ఎగిరి పడితే ఆ తోక కట్ చేసేది కూడా ప్రజలే, పౌర సమాజం కట్ చేస్తుంది. ఇంకేదో సార్, వయసుకి ఏమైనా ఎగ్జిబిషన్ ఉంటుందా తిట్లలో? కేసీఆర్ పెద్ద వయసు కాబట్టి వయసుకు చిన్నోడు కాబట్టి తిట్టకూడదు, అట్లా ఏమైనా వయసు ఏముండదు. వయసుకు ఎగ్జంప్షన్ ఉండకూడదు. ఆయన ఉద్యమం చేసిండు కాబట్టి కొంచెం క్షమించి ఉండొచ్చు. ఎవరైనా క్షమిస్తే ఉద్యమ కాలంలో ఉపయోగించిండని క్షమించి ఉండొచ్చు, కానీ వయసుకు ఎగ్జంప్షన్ ఉండదు. తాత మాట్లాడినా తప్పే, తాత నుంచే మనవాడు నేర్చుకుంటాడు. కాబట్టి వృద్ధుడికి ఎగ్జంప్షన్ ఉంది, ఆయన 80 ఏళ్ళ ఆయన ఇప్పుడు మారడలే అని అనడానికి లేదు. తాత మాట్లాడితే మనవాడు నేర్చుకుంటాడు, గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకున్నాడు తప్పు కాదు, నేర్చుకొని దాన్ని ఒక నీచార్థంలో ఒక ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి తాత మాట్లాడితే మనవాడు నేర్చుకుంటాడు. తాత ఏ చులకన అర్థంలో మాట్లాడిండో మనవాడు కూడా ఆ చులకన అర్థంలో, ఇప్పుడు తాత అన్నాడని మనవాడు తిరిగి తాతనంటే ఎట్లుంటుంది? తాతకి ఎగ్జంప్షన్ ఉందా అంటే తాతకు కూడా ఎగ్జంప్షన్ లేదు, కానీ ఒకనొక రోజున మనవాడు కూడా తాతను అంటాడు. ఆ మాట విలువ తెలివని మనవడైతే, గౌరవం లేని మనవడైతే తాతను కూడా అంటాడు. అట్లని తాతకి ఎగ్జంప్షను మనవడికి ఎగ్జంప్షను ఉండకపోవడం అట్లా ఉండదు. ఎవరికి ఎగ్జంప్షన్ లేదు, ఎవరికి మినహాయింపు లేదు. బూతులే, తిట్లే. అది భాషకు ఆపాదించడం అనేది వాళ్ళు చేస్తున్న పెద్ద తప్పు. నువ్వు రాజకీయ విలువల్లో ఉన్నత స్థాయిని స్థిరీకరించాలి తప్ప రాజకీయ విలువల్ని పాతాళంలోకి దిగదాల్చే పద్ధతి, తిట్ల స్థాయికి పడిపోయే స్థితికి తీసుకురావద్దు. తప్పకుండా మీరు తీసుకొచ్చి ఎగిరెగిరి పడితే మిమ్మల్ని కట్ చేయడానికి పౌర సమాజం తప్పకుండా ఉంటుంది, ప్రజలు తప్పకుండా ఉంటారు. ప్రజలు దేన్ని హర్షించరు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని కదా మీరు అవమానించేది. అటు ఇటు వచ్చి బూతులన్నీ ఎవరు చుట్టూ ఉన్నాయి అని అంటే బూతుల మీద ఇంకో పెద్ద పుస్తకం రాయొచ్చు. బూతుల మీద రాస్తున్నప్పుడు లోతులోకి వెళితే ఎవరిని ఇది మొత్తంగా అవమానించడం ఎవరిని అని అంటే ఆడవాళ్ళని అవమానించడం. నీ అమ్మ అంటుంటారు. నీ అమ్మ అన్నా, లంజ కొడుకు అన్నా, కుక్కల కొడుకు అన్నా, కుక్కల కొడుకు అంటే కుక్కను అవమానించడం, గాడిద కొడుకు అంటే గాడిదని అవమానించడం, లంజ కొడుకు అంటే
ఆమె స్త్రీని తల్లిని అవమానించడం. తల్లిని అవమానించే అవకాశం, నీ చుట్టూ ఉండే ఒక మామూలు సాధారణ జీవి కుక్క, సాధారణ జీవి గాడిది, అది నీకు సేవ చేస్తుంది, అలాంటి వాటిని అవమానించేటటువంటి అవకాశం కూడా నీకు లేదు. కాబట్టి భాష మార్చుకోవాలి, తప్పదు. సార్ కొందరు మాట్లాడతారు, ఆ మధ్య నల్గొండలో చూసినాం ఒక అద్దంకి దయాకర్ దే అనే ఓ వర్డ్ వాడిండు కొమరెడ్డి వెంకరెడ్డి మీద. ఆయన చాలా హట్ అయిపోయింది తర్వాత. ఇవన్నీ కామన్ వర్డ్స్ తెలంగాణలో. కామన్గా అంటే కొంత లిమిట్, ఈ లిమిట్ వరకు లేదా తెలంగాణలో కామన్గా కావాలని తిట్టడం కాదు, భాషలో భాగంగా మనం మాట్లాడడంలో భాగంగా కొన్ని బూతులు వదిలి కామనే అంటుంటారు రాజకీయ నాయకులు. అది ఆ బూత్ అట్లా చూడొచ్చు, బూతేనా అది? బూతే, ఇంకా సమస్య లేదా అలా. ఇది తెలంగాణలో సాధారణంగా, అంటే తెలంగాణలో ఏంది, ఆంధ్రలో లేవా బూతులు? నాకు తెలిసి మా మా మిత్రుడు ఒక ఆయన ఆంధ్ర ఆయన చాలా మాట్లాడతాడు బూత్. ఏదో సరదాగా ఉన్నప్పుడు బాగా తాగినప్పుడు ఆ మిత్రుడితో బూతులు మాట్లాడించుకోవడం కూడా నేను విన్నాను. ఒక్కొక్క బూతు మాట్లాడు అని అడిగి మాట్లాడుకొంచుకోవడం కూడా విన్నాను. కానీ అంత మాత్రాన అది సరైందా? అంటే నువ్వు తాగిన దశలో ఆ బూతును వినడానికి ఇష్టపడుతున్నావంటే నీ స్థాయి కూడా అదే దశలో ఉంది అని అర్థం. అది పతన స్థాయి. సామాన్యం ఇది మామూలే అని అంటే నీకు ఇంకొక మార్గం లేక దాని కింద దాక్కుంటున్నావు, తిట్టు కింద దాక్కుంటున్నావు. నీ ముఖం చూపెట్టుకునే శక్తి లేక తిట్టు కింద నీ ముఖం దాపెట్టుకుంటున్నావు, సామాన్యమే అనే దాని కింద దాపెట్టుకుంటున్నావు. నిజానికి నీ ముఖంలో ఉండేటటువంటి కాంతి వల్ల నువ్వు గుర్తింపబడాలి. కానీ నీ నాలుక మీద ఉండే తిట్లతోని నువ్వు బతుకుతున్నావు అని అంటే నీకు నిజానికి స్థాయి పూర్తిగా పడిపోయి నీ కాంతి లేదని అర్థమవుతుంది, నీకు వెలుగు లేదని అర్థమవుతుంది, నీ ముఖంలో కళ లేదని అర్థమవుతుంది, నీ నాలుక మీద వివేకం లేదని అర్థమవుతుంది. మృదుభాషితం అన్నాడు. ఎందుకన్నాడు? మంచి మాట మాట్లాడు, మెత్తటి మాట మాట్లాడు, అవతలి వాళ్లను ఆకర్షించే మాట మాట్లాడు అని చెప్పారు. మాట ఆభరణం అన్నాడు, అలంకృతం అన్నాడు. ఆ మాటనే నీకు అలంకారం. నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని సామెత ఉన్నది. నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, నీ నోరు చెడ్డదైతే ఊరు నీ మీద తిరగబడుతుంది. అది ఆయన చెప్పింది. ఎంతది భాష అనేటువంటిది ఎంత గొప్ప గౌరవం. నిజానికి మానవ జీవన నాగరికతలో భాష అనేది ఎంత గొప్పది. మాట అనేది నిన్ను ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది, శిఖరాలకు తీసుకెళ్ళింది. అలాంటి భాషను పట్టుకొని అందులో ఉండే ఒకటో రెండో మాటలు పట్టుకొని ఇది సాధారణమే, ఇది మామూలే అని అనడం అనేటువంటిది నీ దౌర్భాగ్యం. అది త్రీని రత్నాని పృథివ్యాం జలం అన్నం సుభాషితం అన్నాడు. భూమి మీద 3 రత్నాలు ఉన్నాయన్నాడు. ఏంటి ఆ 3 రత్నాలు అంటే? భూమి మీద ఉన్న ఈ నవరత్నాలు కాదు, 9 రత్నాలు కాదు, 3 రత్నాలు అన్నాడు. 3 రత్నాలు ఎన్ని అంటే, 1 నీళ్లు, జలం, 2 అన్నం, నువ్వు తినే ఆహారం, 3వది సుభాషితం, మంచి మాట. చెడ్డ మాట మాట్లాడుతూ ఊళ్ళల్లో ఏమంటారు తెలిసిన? అన్నమే తింటున్నావు అని అడుగుతారు. ఈ మాట కూడా నేను విన్నాను. మరి అవును అంటారు, అనరా? అంటారు. అది ఊరు కాదా? నేను నోరా పాయకానా, నోరా పాయకానా అనరా? కడుపు నోరా మోరే అనరా? నోరా పాయకానా అనరా? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నోరు ఇచ్చినప్పుడు, నాలుక ఇచ్చినప్పుడు, చదువుకున్నప్పుడు, భాష నేర్చుకున్నప్పుడు మంచి భాష వాడాలి. కానీ పీజీలు చదువుకొని, ఇవి చదువుకొని, అవి చదువుకొని వచ్చి ఇదా? దీనికి మీరు రాజకీయాలు చేయాలనా? పదవుల్లోకి రావాలనా? వీళ్ళు మాట్లాడే భాష ఇప్పుడు ఊర్లోనే మాట్లాడుతున్నారు సార్ కొంత. ఎందుకంటే అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఎందుకో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఊర్లో మాట్లాడినా కూడా అసందర్భంగా మాట్లాడితే తంతారు. ఎవరో ఒకరు తాగి మాట్లాడితే మాట్లాడవచ్చు. ఎంతమంది ఊరు మొత్తంలో 5,000 జనాభా ఉంటే 5,000 జనాభాలో ఒక 50 మందో 100 మందో ఇవి మాట్లాడుతుండవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుతుండవచ్చు. అది కూడా కోపం వచ్చినప్పుడు, పక్కింటోళ్ళతో కొట్లాట పెట్టుకున్నప్పుడు, లేదా బాగా తాగినప్పుడు, ఏమీ కాలక్షేపం కానప్పుడు, లేదా ఏదో తగ్గుబడ్డప్పుడు మాట్లాడితే మాట్లాడవచ్చు. అది సామాన్యం ఎట్లయితుంది? రోజుకి 24 గంటలు ఉంటాయి, నెలలో 30 రోజులు ఉంటాయి. ఇట్లా మనం సంవత్సరం పొడుగుతాం తీసుకున్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని బూతులు మాట్లాడతావు? నువ్వు ఉపన్యాసం ఇస్తే బూతు లేకుండా నడతలేదా? నువ్వు ఉపన్యాసం ఇస్తే బూతేనా? అందుకని తప్పది. అది తాగినవాడు మాట్లాడే భాషను
అది తెలంగాణ భాష అని పేరు చెప్పుకొని దాని కింద దాక్కోవడం అనేటువంటిది అది అవివేకం, మూర్ఖత్వం, అజ్ఞానం నా దృష్టిలో. అయితే అది భాషకు కూడా అవమానం. నువ్వు నిజంగా తెలంగాణను ప్రేమించిన వాడైతే, గత నాయకుడు కానీ గత ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మీరిద్దరు తెలంగాణను ప్రేమించిన వాళ్ళైతే తెలంగాణ భాషకు కూడా ఒక గౌరవం తెచ్చే విధంగా మాట్లాడండి. మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీ పక్క ప్రాంతం వాళ్ళు, మీ ఇతర రాష్ట్రాల వాళ్ళు వీళ్ళ స్థాయి గింతే అని, మీ భాష గింతే అని మొత్తం తెలంగాణ భాషకే ఒక చేటు తెచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది ఇందులో. కాబట్టి ఆ చేటు రావద్దు. తెలంగాణ భాషలో కూడా గౌరవంగా మాట్లాడుకునే పద్ధతి ఉంది. తెలంగాణ భాషలో సంస్కారంతో మాట్లాడుకునే పద్ధతి ఉంది. అవి నేర్చుకోండి. కావాలంటే భాషకు సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ పెట్టుకోండి, శిక్షణ తీసుకోండి. అంతే తప్ప ఈ బూతులు మాట్లాడి ఇది సామాన్యమే, ఇది మామూలే, ఇది పెద్దదేం కాదు, పెద్ద బూత్ ఏం కాదు, పెద్ద బూత్ చిన్న బూత్ అని ఏముంటుంది? బట్టలు ఇప్పిస్తా అనడం పెద్ద బూత్ కాదా? కుక్కల కొడుకు అనడం పెద్ద బూత్ కాదా? కుక్కల కొడుకు ఏంది? ఎవడైనా అందరి జన్మ ఒకే రకమైంది కదా. నీ జన్మను నేను గౌరవించాలి, నా జన్మను నువ్వు గౌరవించాలి కదా. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే ఒకరినొకరు గౌరవించుకోకపోతే మీ విభేదమల్లా, మీ ఘర్షణల్లా మీ రాజకీయాల మీద, ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి విభేదాలు మాట్లాడుకోవచ్చు. కానీ బూత్ ఏంది? బూత్ తప్పది. బూతు మీరు మార్చుకోవడం అవసరం. అది కుర్చీలో లేని మంత్రి అయినా, కుర్చీలో ఉన్న మంత్రి అయినా మీరు భాష వాడడం అనేటువంటిది మీకు గౌరవనీయం కాదు, మీకు మర్యాద సూచకం కాదు. మీరు క్రమంగా ఈ సమాజాన్ని పాడు చేస్తున్న లిస్టులో, పాడు చేస్తున్న జాబితాలో కూడా మీరు కూడా చేరిపోకండి. మంచి భాషలో మాట్లాడుకోండి. ఘర్షణ పడిన సమాజానికి మేలు చేసేటటువంటి పనులు చేయండి. మేలు చేసేటటువంటి భాష మాట్లాడండి. అట్లా వచ్చి క్రమంగా మీ గౌరవాన్ని నిలుపుకోండి. ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఈటెల ఇంద్ర నీ అమ్మ అన్నాడు. ఈ మధ్య కాలంలో పొన్నం ప్రభాకర్ను వాళ్ళ అమ్మను అవమానించిన బండి సంజయ్ అని సేమ్ ఇట్లాంటి వాడిని నీ అమ్మ అనేది బూత్ కింద లెక్కేయటాల. అంతే కదా, దానికి ఎక్స్టెన్షన్ కామన్ వాడు కదా సార్, తెలంగాణ నీ అమ్మ అంటాం కదా. ఇప్పుడు ఎందుకే ఇక్కడ నేనన్న ఇంటెన్షన్, నీ అమ్మ అని ఏ అర్థంలో అన్నావు? ఇప్పుడు ఒక మంచి పాట ఉన్నది, ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు ఒక పాట రాశాడు. రాస్తే దానికి గజల మల్లారెడ్డి గారు సాహిత్యవేత్త ఉపన్యాసాల్లో పంచి డైలాగ్ కింద మార్చి ఏం చేసిండంటే, ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా అని రాసి నాకెందుకో పొగడరా నీ తల్లి అక్కడికి వచ్చి ఆగుతుంది అన్నాడు. పొగడరా నీ తల్లి అని ఇంత వ్యంగ్యంగా మాట్లాడి అనేవాడు. అంటే ఈ నీ తల్లి అనడంలో ఒక క్రమం కనబడేది, ఆ ఉచ్చారణ క్రమం ఉండేది. ఆ ఉచ్చారణ క్రమమే మిగతా బూతు. అందుకని నీ అమ్మ అని ఎవడన్నా అంటే నువ్వు ఉచ్చరించే దాని యొక్క ఉద్దేశం ఏంటిది, అంతరార్థం ఏంటిది? ఇప్పుడు ఆయన దే అని వాడాడు, ఆపాడు. అక్కడే మనం మీ తంబునై అన్నాడా దే అని ఆపలేదు. తంబునైళ్ళల్లో కూడా ఈ దే పెట్టి అట వదిలేస్తారు, రెండు చుక్కలు పెడతారు. ఏంటి అర్థం అది? అంటే నువ్వు మొత్తం రాసినా సరే, చుక్కలు పెట్టినా సరే నీ ఉద్దేశం అర్థమవుతుంది కదా. అంటే నీ ఉద్దేశం భూతే కదా. నీ ఉద్దేశం తప్పైనంత కాలం నువ్వు వాడినా, దానికి దగ్గర తెచ్చి ఆపినా, చుక్కలు పెట్టినా, ఏ పద్ధతి పెట్టినా, ఏ పద్ధతులు వ్యక్తీకరించినా తప్పే. కాబట్టి దాన్ని వేదిక మీద మహిళా నేతలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఏం చేయరు, డ్రైయర్ ఇప్పి కొడతారు సంథింగ్. ఈ డ్రైయర్ అన్నప్పుడు ఆ వేదిక మీద మహిళలు లేరు ఉన్నారు కదా. వేదిక మీద మహిళలతో సహా అప్పుడు ఆ మాట్లాడుతున్నప్పుడు ఫ్రేమ్లో ఇంకో అతను వెనుకకున్నాడు. ఈ మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అదే ఫ్రేమ్లో ఒక మనిషి ముఖం కనబడ్డది. ఆయన ఎవరో నాకు తెలియదు, వెనుక కూర్చున్నాడు. ఈ ఫ్రేమ్లోనే ఆయన కూర్చున్న ఆయన కనబడుతున్నాడు. ఆయన నవ్వి అటు ఇటు చూసి ఇట్లా అంటున్నాడు,
అంటే కొంచెం అసహనంగా వ్యక్తి అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అంటే నిన్ను ఎవరు ఎంటర్టైన్ చెయ్యరు అనుకుంటాం మనం. కానీ ఆ స్థాయిలో అది నీకు ఒక ఒక రోజున వచ్చినాడు, ఒక సందర్భం వచ్చినాడు, ఇవన్నీ కూడా నీకు మైనస్ పాయింట్లు అవుతాయి. ఇప్పుడు నువ్వు అదే ప్రాక్టికల్ ఉదాహరణ తీసుకుంటే సంజయ్ అనేట ఆయనను అధ్యక్షుడిగా ఉండి ఒక బీజేపీకి హైప్ తీసుకొచ్చిండు. జనంలో ఒక రకమైన ఫాలోయింగ్ ఏర్పడ్డది. ఎందుకు తీసేసిండ్రు ఆయన్ను? తీసేసి ఇంకొంచెం సంస్కారవంతుడు కావాలని ఎందుకు అనుకున్నారు? తర్వాత కిషన్ రెడ్డిని ఎందుకు తెచ్చారు? ఏం జరిగింది ఆడ చెప్పండి. రాజకీయం ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు రాజకీయం, కానీ బయటకు మాత్రం చెప్పిన కారణం ఏంటిది అని అంటే ఆయన ఎక్కువ ఓవర్ డైలాగులు కొడుతుంటాడు, దానికి విలువ లేదు, సమాజంలో ఎవరు పట్టించుకుంటలేరు, ఆయన గౌరవం లేదు, ఈయన వస్తే కొంచెం బెటర్ ఉంటుందని నేను తీసుకొచ్చిండ్రు. ఈయన బూతులు మాట్లాడాడు కనుక నేను తీసుకొచ్చిండ్రు. అంటే బూతులు అనే దానికి ఎక్కడో కొద్దిలో నీకు బ్రేక్ అవుతుంది. ఆయన కెరీర్ దెబ్బతినలేదా? కెరీర్ పెరిగిందని ఆయన అనుకున్నా కెరీర్ దెబ్బతిన్నది కూడా అక్కడనే. నీ కెరీర్ పెరగడానికి ఏ బూతు కారణమైందో అదే బూతు నీకు అడ్డం వచ్చి ఆయన కంటే ఈయన బెటరు అనే పరిస్థితి వచ్చి ఈయన తీసి అక్కడ పెట్టిండ్రు. కాబట్టి ఈ పదవి ఈయనకు కూడా శాశ్వతం ఏం కాదు. ఏ క్షణమైనా కూడా ఆయన పెద్ద తలకాయన తెల్లారులైతే బూతులు మాట్లాడతాడని తీసి పక్కకు పడేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బూతుతో నువ్వు మెప్పించలేవు, బూత్తో నువ్వు ఒప్పించలేవు. అది నేను పదే చెప్తున్నది. ఇది తెలంగాణ బూతు అనడం, తెలంగాణలో మామూలు అనడం అనేది నీ ఆలోచనకు, నీ పతనానికి, నీ దిగజారుడుతనానికి నిదర్శనం అవుతుంది తప్ప తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణకు అంటగట్టడం అది మరింత ద్రోహం, మంచిది కాదు. అది భాషకు ద్రోహం. థ్యాంక్ యూ సార్. రాజకీయ నాయకులు చెడు మాట్లాడకు, చిన్నప్పటి నుంచి అందరూ నేర్చుకున్నదే. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు జనాలకు ఈ మూడు నేర్పిస్తున్నారు. చెడు వినేతలు చేస్తున్నారు, చెడు మాట్లాడతలు చేస్తున్నారు, చెడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.